నీకు వైఫ్ నవ్వుదామని పాస్వర్డ్ లేని వైఫై లాంటి దాన్ని నేను ఇక్కడ కూర్చుంటే కనెక్ట్ అవ్వకుండా కట్ అవ్వాలని చూస్తావేంటి డియర్? సూర్య, ఆ రింగ్ వైపు అలా చూస్తున్నావేంటి? ఆ రింగ్ అదే తొడిగింది కదూ? ఐ నో, సమంత తొడిగిన రింగే. అమెరికాలో గర్ల్స్ బాయ్స్ కి లెఫ్ట్ హ్యాండ్ 4th ఫింగర్ కి రింగ్ తొడగడం అనేది ఒక అలవాటు. బికాస్ లెఫ్ట్ హ్యాండ్ 4th ఫింగర్ హార్ట్ కి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫింగర్ కి రింగ్ తొడుగుతారు. సో నో డౌట్ అది సమంత తొడిగిన రింగే. రిమూవ్ దట్ రింగ్. నీకే చెప్తున్నాను, ఆ రింగ్ తీసేయ్. ఆ రింగ్ తీసేయమంటున్నాను కదా. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నాకు ఏం ఉండాలో ఏం ఉండకూడదో డిసైడ్ చేయడానికి హూ ఆర్ యూ? డోంట్ ఇరిటేట్ మీ సూర్య. నా సహనానికి ఆయుష్ తక్కువ. ఐఎమ్ వెయిటింగ్. టేక్ అవుట్ దట్ అన్వేరబుల్ రింగ్. ఐఎమ్ నాట్ టేకింగ్ అవుట్ మై రింగ్. ఓకే? యువర్ రింగ్. ఆ రింగ్ మాత్రమే నీదా, లేక దాన్ని తొడిగిన వాళ్ళని కూడా ఓన్ చేసుకున్నావా? షట్ అప్. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. మా అమ్మ కండిషన్ చూసి ఊరుకుంటున్నాను, లేకపోతే చంపేసి ఉండేవాడిని. నా పేషెన్స్ టెస్ట్ చేయకు. దెన్ ఆ రింగ్ తీసేయ్. ఏయ్, నీకేమన్నా లూజా? అదే కదా చెప్తున్నాను. ఈ రింగ్ తీసేయటం కుదరదు. ఇట్స్ ఫిక్స్. ఓ, మ్యాచ్ ఫిక్సింగా? మ్యాచ్ ఓవర్. నీ అంపైరింగ్ ఇంకా ఆపు. ఆ రింగ్ తీస్తావా లేదా? షట్ అప్. డోంట్ మేక్ నాయిస్. అమ్మ పడుకోనుంది. హార్ట్ ప్రాబ్లం ఆంటీకి అనుకున్నాను. సేమ్ ప్రాబ్లం నీకు వచ్చిందా? ఆ చీటర్ నీ హార్ట్ ని ఆ రింగ్ తో లాక్ చేసిందా? ఆ పాసింగ్ క్లౌడ్ కోసమేనా ఇదంతా? ఐఎమ్ జస్ట్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్ చంద్ర. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. నువ్వు గాలి మేఘానివి కాదు ఫ్రెండ్, వాన మబ్బువి. కాస్త కష్టపడితే చినుకులా కురిసి ఈ వజ్రపాటి నదిలో నీటిలా కలిసిపోవచ్చు. నువ్వు చెప్పేవి బుక్స్లో రాసుకోవడానికే పనికొస్తాయి. ప్రాక్టికల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు తెలుసు. ఏంటి ఫ్రెండ్, ప్రాబ్లమ్స్కి నువ్వు భయపడుతున్నావా? ప్రతి ప్రాబ్లంకి ఓ సొల్యూషన్ ఉంటుందని, గోల్ గెలవాలంటే ఫైట్ చేయడం తప్పనిసరి అని చెప్పింది నువ్వేనా? ఎవరితో ఫైట్ చేయను. యుద్ధం శత్రువులతో చేస్తాం కానీ బంధువులతో కాదుగా. ఏం జరిగిందిరా? ఆ అమెరికా పాప వాళ్ళమ్మ అంత కోపంగా వెళ్తున్నారు, పైగా ఇండియా నుంచి వెళ్ళిపోతానంటున్నారు. సూర్య, వింటున్నావట్రా? వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారట. నా ప్రాణాలు నిలవాలంటే నేను చెప్పిన మాట విను. కాదని నువ్వేం చేసినా అది కదమ్మా. గుండె ఆగిపోతుందిరా. ఏంటి సూర్య ఇది? ఎంత చెప్పినా మళ్ళీ మొదటికే వస్తే ఎలాగా? నీ కన్నతల్లి ఊపిరి తీసుకోకుండా నువ్వు ఉసురు తీసుకోవాలనుకుంటున్నావా? వాళ్ళ సంగతి సరేరా, ఓసారి మీ అమ్మని చూడు. చావుతో పోరాడుతున్న నీ కన్న తల్లిని చూడు. నిన్ను కనడానికి తను ఎంత కష్టపడి ఉంటుంది. నీకు జన్మనిచ్చిన తల్లికి నువ్వు చావునిస్తావంట్రా? తన మనసు ఇంకా బాధపడితే మనకి తను మిగలదురా. వీడి బుర్రకి ఇంకా ఎక్కలేదు. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటో నేను బతుకుంటాడు నీకు ఇష్టం లేదుగా, అందుకే చచ్చిపోతాను. నేను పోయిన తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. అవే మాటలు జయంతి, వాడిని కన్న కొడుకు. మీరు మాట్లాడకండి. నాకు మీరు కష్టం పరిస్తే నువ్వు ఆవేశపడకమ్మా. వాడు కరువు పెట్టడానికి సిద్ధమయ్యాడు.
ఇద్దరు కలిసి అమ్మా నా చావు కోరుకుంటున్నారు. చిరుమావి గారు పడుకో. మన వాళ్ళందరికీ ఫోన్లు చేయండి. ఏం మాటలమ్మా అవి? అమ్మా వచ్చి నన్ను చివరి చూపు చూసుకుంటారు. నేను కూడా దేవుడికి పూజ చేసి వచ్చే జన్మలో అయినా నా మాట విన కొడుకు భర్త కావాలని కోరుకుంటాను. అమ్మా అలా మాట్లాడతావేంటమ్మా? అలాగే తులసి నీళ్లు కూడా తెప్పించండి. పోయే ముందు అవి గొంతులో పోసుకుంటే చేసిన కర్మ పోయి పుణ్యలోకాలు మంచి జన్మలు వస్తాయట. జయంతి ప్లీజ్. అమ్మా ఏంటమ్మా అట్లా? వద్దు, నాకేం జరిగితే మీకెందుకు? నన్ను తాగద్దు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యో అమ్మ ఏంటిది? అమ్మా ఎందుకమ్మా మమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తున్నావు? మేమేం తప్పు చేసాం? చేసిందంతా చేసి ఇంకేం తప్పు చేశానంటావేంట్రా? ఒక పక్క మహాతల్లి నాకు ప్రాణభిక్ష పెట్టండి రా అంటే మీరేం పట్టించుకోరేంట్రా? ఆ? నీకు మీ నాన్నకి అసలు చెవ కుట్టినట్టే లేదు. సినిమా చూసినట్టు చోద్యం చూస్తున్నారు. మీరు ఆజ్యం పోయికండి. అమ్మ పరిస్థితి తెలిసి కూడా ఎందుకు ఇక్కడ అరుస్తున్నారు? మీ అమ్మ పరిస్థితి తెలియాల్సింది నాకు కాదురా, మీకు. అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేసి తన ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలా బతికిస్తారో బతికించండి. అమ్మ ఆరోగ్యం బాగలేదు కదా, ఈ పరిస్థితుల్లో నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. నాకు కరెక్టేరా. అమ్మా నువ్వు ఇలా మొండిగా ఉంటే ఎలామ్మా? నా మాట వినమ్మా. అమ్మా జయంతి గారు, ఇక్కడ సిచ్యువేషన్స్ చూస్తుంటే మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయి అనుకుంటా. సో నేను మా బేబీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సారీ జయంతి, నీ హెల్త్ జాగ్రత్త. అమ్మా అమ్మా జయంతి రత్నమాల గారు ఒక క్షణం ఆగండి. రే రే, ఈ చివరి క్షణాల్లోనైనా నాకు మాట ఇవ్వరా? సామాన్యుని పెళ్లి చేసుకుంటానని, తన్ని బాగా చూసుకుంటానని మాట ఇవ్వరా? ఏంట్రా నీ కన్న తల్లి చివరి కోరిక అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉరుకు పలుకు లేకుండా ఉన్నావేంట్రా? తన మాట వింటానని మాట ఇవ్వరా? నాకు మాట ఇవ్వరా? ఈ అమ్మకి మాట ఇవ్వరా? ఆలోచిస్తావేంట్రా? ఇవ్వు. వాడని వద్దని చెప్పండి. ఇక్కడే ఉండడానికి ఒక రూమ్ చూపించండి. అంటే మీ అమ్మకు మాట ఇచ్చేసినట్టేగా. అమ్మా ఇచ్చేసాడు, మాట ఇచ్చేసాడు. అమ్మ జయంతి, నీ ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదమ్మా. అమ్మా నువ్వు పడుకోమ్మా. నీకు మాటిస్తున్నాను. నువ్వు నాకు ముఖ్యం. నీ హెల్త్ ముఖ్యం. నువ్వేం టెన్షన్ పడకు. పడుకో. నువ్వు మాట ఇచ్చాక ఇంకెందుకు టెన్షన్ పడుతుందిరా? ఎవరికి మాటిచ్చాడండి? మా బేబీని ఎన్ని మాటలన్నాడు, ఎంత అవమానించాడు. ఇవన్నీ పడి మేమింకా ఇక్కడ ఎందుకు ఉండాలి? మాకేం అవసరం? ఈ మాటలు వింటే మా బేబీ ఇంకా బాధపడుతుందని తనని బయటే ఉండమన్నాను. రే, వాళ్ళని ఎక్కడ ఉండనిస్తానని మాట ఇవ్వరా? మాట ఇవ్వరా? అమ్మా అమ్మా. అమ్మా నీకు మాటిస్తున్నాను. వాళ్ళు ఇక్కడే ఉంటారు. నువ్వు ఆవేశపడకు. చూడండి మా మదర్ కండిషన్ బాగాలేదు. ఫర్ మై మదర్ సేక్ మీరు ఈ ఇంట్లోనే ఉండండి. ఎలా ఉంటాము? మాకొక స్టేటస్ పరపతి ఉంది. ఇప్పుడు ఆ సారీలో అవి ఎందుకండి? మా సూర్య ఆల్రెడీ ఓ మెట్టు దిగొచ్చాడు కదా. పోనీ మా సూర్య చేత మీ అమెరికా పాపకి సారీ చెప్పించమంటారా? చెప్పరా? శామ్ ఇంటికి శత్రువు కాదు, అతిథి కూడా కాదు. తను ఈ ఇంటి ఆడపడుచు కూతురు. తను ఈ ఇంటి ఆడపడుచు.